చివరిది మీనరాశి. సో చాలా డేంజరస్ రాశి. ఈ సంవత్సరము ఏలినాటి శని, జన్మశని స్టార్ట్ అవుతోంది. షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడతా ఉంది, 6 గ్రహాలు. సో విద్యార్థులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చెడు అలవాట్ల వల్ల వీసాలు రిజెక్ట్ అవ్వడము, పేపర్ల వల్ల సమస్యలు, కారాగార వాసాలు, యాక్సిడెంట్లు, లీగల్ ఇష్యూసు, కళాకారులకు, సినిమా నటులకు పెను సంచలనాలు, ఆర్థిక రాబడి తగ్గడము, అప్పులు చేయాల్సి రావడము, రాజకీయ రంగంలో ఉండేవారికి పెను సంచలనాలు, పదవులు కోల్పోవడము, వ్యాపారస్తులకు ట్యాక్స్ల బెడద, జైలుకి వెళ్ళడము, ఈడీ కేసులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి కేసులు, ఆడవారికి భార్యాభర్తల మధ్యన గొడవలు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండాలు, రైతులకు 2 పంటల రాబడి దిగుబడి అనుకూలము. సో ఏ రకంగా తీసుకున్నా, ఏ రంగంలో వారికైనా మీనరాశి వారికి ఈ సంవత్సరము లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, డూ ఆర్ డై సిచ్యువేషన్. ధైర్యంగా ఉండండి, ప్రతిదాన్ని ఎదుర్కోండి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా నిలబడాలి. ఇంట్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండండి, కష్టాన్ని ఎదుర్కోండి. సెప్టెంబర్ వరకు కష్టపడితే సెప్టెంబర్ తర్వాత కొద్దిగా సమస్యల నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు.